మంచు మనోజ్ ఏమంటున్నాడంటే, మా కాలేజీలో దౌర్జన్యం జరుగుతుంది, డబ్బు దోపిడీ జరుగుతుంది. కాలేజీలో ఉన్న హాస్టల్స్ కాకుండా ప్రైవేటు హాస్టల్స్ మీద కూడా పడి దొబ్బి తింటున్నారు. వాళ్ళ కుటుంబాలతో నేను మాట్లాడాను, వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. నాకు కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, డిస్కస్ చేద్దాం అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ కాలేజీ మీద ఆయనే నిందలేస్తున్నాడు. వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరిది? వాళ్ళ అన్నది, మంచు విష్ణుది. నేను తమ్మున్నే కదా, నాతో మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. ఇదంతా శుద్ధ అబద్ధం. నిజంగా మనోజ్ చెప్పినవన్నీ ఉట్టి ఆరోపణలు మాత్రమే. నిజంగా కాలేజీల మీద, హాస్టల్స్ మీద దౌర్జన్యాలు జరిగితే ఇంతవరకు ఎవడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మోహన్ బాబు అంటే ఏమైనా టెర్రరిస్టా? పెద్ద డానా? కాలేజీ చైర్మన్, మాజీ ఎంపీ, సంథింగ్ సినిమా హీరో. సో వాట్? పిల్లలు కంప్లైంట్ ఇవ్వలేదు సరే, పిల్లల తల్లిదండ్రులైనా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా. ఇంతవరకు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. కాలేజీలో ఏదైనా స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మోహన్ బాబు గారు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి తిరుపతిలో దిగుతాడు. తిరుపతిలో తన ఫామ్ హౌస్కి కానీ, ఇంటికి కానీ, గెస్ట్ హౌస్ కానీ వెళ్ళడు. డైరెక్ట్గా క్యాంపస్కి వెళ్ళి క్యాంటీన్లో కూర్చుంటాడు. ఈరోజు పిల్లల కోసం, స్టూడెంట్స్ కోసం ఏమైతే వంటలు చేశారో నేను కూడా అవే తింటా అని కూర్చుంటాడు. మీరు పచ్చి నిజం. ప్రియా చౌదరి అనే ఒక జర్నలిస్ట్ ద్వారా నేను కనుక్కున్నా. ఆవిడ కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింది. ఆవిడ విషయం పక్కన పెడితే ఆ పిల్లల కోసం ఏవైతే వండారో అవి మాత్రమే తింటాడు. ఫుడ్ బాగాలేదా, టేస్ట్ సరిగా లేదా, అన్నం ఉడకలేదా, వాళ్ళ పని హరి ఓం శాంతి, ఓన్లీ ఫసక్. క్యాంపస్ చుట్టుపక్కల ఎక్కడైనా చెత్త ఉందా, ఉతికి ఆరేస్తాడు క్లీన్ చేసే వాళ్ళని. లేడీస్ హాస్టల్లో ఏమైనా అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నాయా, ఎవరైనా అబ్బాయిలు ఏమైనా తిరుగుతున్నారా, ర్యాగింగ్లు ఏమైనా జరుగుతున్నాయా? మీరు ర్యాగింగ్ అనే మాటే కాలేజీలో వినరు. ఆడపిల్లలందరినీ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కుంటాడు. అంటే అఫ్కోర్స్ ప్రతిరోజు వెళ్ళడు, ఆయనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు సడన్గా వెళ్తాడు. వెళ్ళి మీకేమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, ఫుడ్ బాగుందా లేదా, ఇవన్నీ ఎవరు కనుక్కుంటారు? డైరెక్ట్గా మోహన్ బాబు గారే వెళ్ళి, ఆ కాలేజీల యజమాని వెళ్ళి కనుక్కుంటాడు. ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు ఎవరు కంప్లైంట్ ఇస్తారు? ఒక మనోజ్ మాత్రమే కంప్లైంట్ ఇస్తున్నాడు. వై? ఈ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రతి రెవెన్యూ మోహన్ బాబుకి, విష్ణుబాబుకి మాత్రమే చెందుతుంది. మొదటి నుంచి కూడా ఈ కాలేజీలు అంతా విష్ణుబాబు చూసుకుంటున్నాడు. కాబట్టి వచ్చిన రెవెన్యూ సంవత్సరానికి 200 నుంచి 300 కోట్ల దాకా వస్తుంది. అంటే తిరుపతిలో ఉన్న కాలేజ్ ఒకటే కాదు, తెలంగాణలో ఉన్నాయి, వేరే దాదాపుగా 70 దేశాల్లో ఆ ఇండో అమెరికన్ స్కూల్స్ అని ఉన్నాయి, అవి కూడా వీళ్ళవే, పేర్లు వేరే ఉంటాయి, చాలా ఉన్నాయి. సో ఈ రెవెన్యూ అంతా బకాసం పంతులకు వస్తుంది. ఇది జీర్ణించుకోలేని మంచు మనోజ్ భార్య మౌనిక గిల్లి మొత్తం పెంట పెంట చేసింది. అవును, నేను కూడా కొడుకునే కదా, నాకు వాటా ఉంటుంది కదా, ఓ 10 స్కూళ్ళు నాకు కూడా ఇవ్వండి అన్నాడు. నో, ఇచ్చేది లేదు, క్రమశిక్షణ పోతుంది. సో ఈ కారణంగా జలస్ ఫీల్ అయిన మంచు మనోజ్ తాగడం, పంది పిల్లలోడని తిట్టడం, నిన్న ఎలుగుబంటోడని తిట్టడం, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ మాట చెల్లుతుందా? చంద్రగిరి అంటే మోహన్ బాబు పుట్టిన ఊరు, అది సొంతూరు, కాళహస్తి దగ్గర తిరుపతికి మధ్యలో ఉంటుంది. అంతా మోహన్ బాబు హయామే నడుస్తుంది. అంటే తండ్రి మాట కాదని కొడుకు కంప్లైంట్ తీసుకుంటాడా? మోహన్ బాబు గారు స్టేషన్కి వెళ్తే వాళ్ళు చేతులెత్తి మొక్కుతారు, ఎస్ఐలు, సిఐలు. అంత రెస్పెక్ట్ ఉంది వాళ్ళ సొంత ఊరిలో. మనోజ్ ఎవడు? సో ఇదనమాట ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు. ఎవరైనా సొంత కాలేజీ విషయాలు ఒకవేళ నిజంగా ఉంటే కూడా బయట పెట్టుకోరు. అలాంటి లేనిపోని అభండాలు వేస్తున్నాడు మంచు మనోజ్. సో నెక్స్ట్ వీడియోలో కాలేజీలు, స్కూళ్ళు మనోజ్కి ఎందుకు అప్పచెప్పలేదు అన్నది ఒక వీడియో చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.